హాయ్ ఫ్రెండ్స్, ఇది Ptron సంబంధించిన Ptron Force x12n బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్. ఎవరైతే ఒక 1200లో బడ్జెట్లో ఒక మంచి బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఇందులో మీకు బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది, డైరెక్ట్ ఈ వాచ్ నుంచి అయితే మీరు కాల్స్ చేయొచ్చు. అలాగే ఏదైనా కాల్స్ ఇస్తే మీరు రిసీవ్ చేసుకుని మాట్లాడవచ్చు. అలాగే ఇందులో మీకు హార్ట్ రేట్ ఉంటుంది, SpO2 ఉంటుంది, అలా స్లీప్ ట్రాకింగ్ ఉంటుంది. మీకైతే ఒక 2000 నుంచి 3000 వాచెస్లో మీకు ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో మీకైతే అలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. మీకు బిల్డ్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది. మీకు ఒక 1200 వాచెస్లో ఉండే బిల్డ్ క్వాలిటీ అయితే ఉండదు. మీకు ఒక 2000 నుంచి 3000లో ఉండే బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుందో మీకు అయితే యాస్టీస్గా అయితే ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు ఈ వాచ్ని తీసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు చెక్ చేయండి. బట్ మీకు సైడ్స్ మొత్తం మీకు అల్యూమినియంతో అయితే వస్తాయి, మీకు ప్లాస్టిక్తో అయితే రావు. మీరు ఒక 1200 వాచ్ యూస్ చేస్తున్నట్లయితే అనిపించదు మీరు ఒకవేళ పెట్టుకున్నప్పుడు. ఎవరైతే ఒక బడ్జెట్లో ఒక మంచి బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఫస్ట్ దీని అన్బాక్సింగ్ వీడియో అయితే చూడండి. అన్బాక్సింగ్ వీడియో చూసాక దీనికి సంబంధించిన ఇది కొనొచ్చా లేదా ఈ బడ్జెట్కి అని నేనైతే చెప్తాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. ఇప్పుడైతే అన్బాక్సింగ్ వీడియో చూడండి, తర్వాత ఈ బడ్జెట్లో ఇది కొనొచ్చా, అలాగే ఈ బ్లూటూత్ కాలింగ్ ఎలా ఉంది, అలాగే దీంట్లో ఫీచర్స్ ఏంటి, అసలు యాక్యురసీగా ఉన్నాయా, ట్రాకింగ్ మొత్తం నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో చూడండి, తర్వాత నేనైతే క్లారిటీగా చెప్తాను. ఫ్రెండ్స్, ఇదే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చెప్పే Ptron Force x12n బ్లూటూత్ కాలింగ్ ఫిట్నెస్ స్మార్ట్ వాచ్. ఇప్పుడైతే సీల్ అయితే మనం ఓపెన్ చేద్దాం. అయితే ఉన్నాయి, ఇటు సైడ్లో చూడొచ్చు మీకు బుల్టిన్ గేమ్స్ అని ఉన్నాయి, అలాగే మీకు నాయిస్ డిటెక్షన్ ఉంది, అలాగే వాయిస్ అసిస్టెంట్, అలాగే మీకు క్యాల్కులేటర్ కూడా ఉంది ఇందులో. అలాగే ఇక్కడ మీకు మెడిటేటివ్ బ్రీతింగ్ అని ఉంది, అలాగే ఇక్కడ మీకు క్రౌన్ కంట్రోల్ అని ఉంది. మీకు యాపిల్ వాచ్లో క్రౌన్ ఉంటుంది కదా, ఆ క్రౌన్ కంట్రోల్ ఉంది. అలాగే ఇక్కడ మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇటు పక్క కూడా మీకు కాలింగ్ ఫంక్షన్, అలాగే మీకు 1.85 ఇంచెస్ ఫుల్ టచ్ డిస్ప్లే అని ఉంది. అలాగే మీకు 100+ స్మార్ట్ వాచ్ ఫేసెస్ అని ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకు బ్రైట్ స్క్రీన్ అని ఉంది. అలాగే ఇక్కడ మీకు హార్ట్ రేట్ ఉంది, అలాగే మీకు SpO2 కూడా ఉంది. అలాగే ఇక్కడ మీకు స్పోర్ట్స్ మోడ్స్, యాక్టివిటీ ట్రాకింగ్స్ అని ఉన్నాయి. అలాగే మీకు స్మార్ట్ నోటిఫికేషన్స్ విత్ వైబ్రేషన్ ఉంది. అలాగే ఇక్కడ మీకు IP68 డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ అని ఉంది. మీకు బడ్జెట్లో వస్తుంది. బడ్జెట్లో మీకు 1200లోనే మీకు ఈ వాచ్ అయితే వస్తుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకవేళ మీరు తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. వాచ్ అయితే మీకు ఇలా ఉంటుంది చూడవచ్చు. మీకైతే ఇది కొంచెం వెయిట్ అయితే ఉంది, బట్ ఇక్కడ మనకి పక్కన చూసి కొంచెం మెటల్ లాగా అయితే అనిపిస్తుంది. మనకి ప్లాస్టిక్ అయితే కాదు, చీప్గా ఉంటుంది అనుకున్నాను, బట్ మనకైతే ఇంత చీప్గా అయితే అనిపించట్లేదు. ఇక్కడ పవర్ ఆన్ అయితే చేద్దాం. ఇక్కడ చూడవచ్చు మీకైతే సౌండ్ అయితే వచ్చింది, పవర్ ఆన్ సౌండ్. అలాగే ఇందులో ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయి ఇంకా చూద్దాం మనమైతే. ఇక్కడ వీళ్ళు ఏం ఎక్కువ ప్రొవైడ్ చేయరు. ఇక్కడ ఛార్జర్ ఒకటి, ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఇది మ్యాగ్నెట్ టైప్తో వస్తుంది. మీకు ఇలా మీకు స్టిక్ అయిపోతుంది. మీకు కొంచెం గ్రిప్ అయితే బాగానే ఉంది. నేను పక్కన పెట్టేద్దాం. అలాగే ఇక్కడ మీకు ఇది వారంటీ అనుకుంటా, వారంటీ కార్డ్. ఇది మీరు QR కోడ్ స్కాన్ చేసి క్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ సెన్సార్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక కవర్ అయితే ఉంది, కవర్ రిమూవ్ చేద్దాం. ఇక్కడ మీకు సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలా ఇక్కడ మీకు రియల్ టైం రియల్ హార్ట్ రేట్ ఉంది, IP68 వాటర్ ప్రూఫ్ ఉంది. అలా ఇక్కడ మీకు బ్లూటూత్ కాలింగ్ అని ఉంది. ఇక్కడ మీకు పక్కన చూసుకుంటే మీకు అయితే ఇవి కొంచెం ఇది మెటల్తో అయితే వస్తుంది. మీకు సైడ్స్ అయితే బాగున్నాయి. మీకు ఇక్కడ బాటంలో మీకు అయితే స్పీకర్ అయితే ఉంది చూడవచ్చు. ఇక్కడ మీకైతే బాటంలో ఇక్కడ స్పీకర్ ఉంది. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక మైక్ ఉంది. అలాగే ఇక్కడ మీకు క్రౌన్ ఉంది, క్రౌన్ ప్లస్ బటన్. ఇది మీకు క్రౌన్ బటన్ లాగా రెండిట్లాగా అయితే యూజ్ అవుతుంది. వాచ్ మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ మీకు బాటమ్ నుంచి పైకి స్వాప్ చేసే ఫోన్ అని ఉంది. మీరైతే బ్లూటూత్తో కనెక్ట్ చేసి కాల్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డైల్ ప్యాడ్ ఉంది, డైరెక్ట్ మీద అయితే కాల్స్ అయితే చేసుకోవచ్చు. టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. బట్ మనకి ఒక 1200 వాచ్ యూజ్ చేస్తున్నట్లయితే అనిపించట్లేదు, నాకు 2000 వాచ్ యూజ్ చేస్తున్నట్లయితే అనిపిస్తుంది. ఇందులో మీకు బ్లూటూత్ కాలింగ్ కూడా ఉంది. మీకు ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ మీకు కాంటాక్ట్స్ ఉన్నాయి. మీకు దీనికి సంబంధించిన యాప్ అయితే ఉంటుంది, నేను చూపిస్తాను. అలాగే మీకు హార్ట్ రేట్ ఉంది. అలాగే మీకు స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు రన్నింగ్, బైక్ రైడింగ్, జంపింగ్, అలా ఇక్కడ మీకు చూడొచ్చు. మీకు చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు క్రౌన్ లాగా ఉంది కదా, క్రౌన్ అయితే మీకు పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తుంది. ఇక్కడ మీకు ఏమేమి ఉండదు. ఇక్కడ మీకు నాయిస్ డిటెక్షన్ అని ఉంది. అలాగే ఇక్కడ మీకు మ్యూజిక్ ఉంది. మీ ఫోన్లో మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు బ్లూటూత్తో కనెక్ట్ చేశాక. అలాగే ఇక్కడ మీకు
బ్లడ్ ప్రెషర్ ఉంది, బ్లడ్ ఆక్సిజన్ ఉంది, అలా ఇక్కడ మీకు బ్రీతింగ్, మెసేజెస్, అలా ఇక్కడ మీకు క్యాల్కులేటర్ కూడా ఉంది. మీకు ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. మీకు క్యాల్కులేటర్ కూడా ఉంది, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు వాచ్కి అయితే. అలా ఇక్కడ మీకు స్పీడ్ ఇది ఇంకా ఏమేమి ఉందో చూద్దాం. అలా ఇక్కడ మీకు క్యాలెండర్ ఉంది, అలా ఇక్కడ మీకు స్టాప్ వాచ్, స్లీప్, అలా ఇక్కడ మీకు కెమెరా ఉంది. మీ మొబైల్లో కెమెరా దీంతో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. వీటికైతే మీకు ఒక 2500 3000 ఉన్న ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. అలా ఇక్కడ మీకు సెర్చ్ అని ఉంది. అలా ఇక్కడ మీకు గేమ్స్, మెనూ స్టైల్ ఉంది. మీరు మెనూ స్టైల్ మీకు కావాల్సింది పెట్టుకోవచ్చు. మీకు యాపిల్లో ఉంటుంది కదా, మీరైతే అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చి మీకు మెనూ స్టైల్ అయితే మీకు సెకండ్ ఆప్షన్ చూసుకుంటే మీకు ఇలా ఉంది. మీకు మెనూ స్టైల్స్ కూడా మీకు చాలా బాగున్నాయి. మెనూ స్టైల్స్ కూడా అలాగే మీరు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసి ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే హార్ట్ రేట్ ఉంది, అలా ఇక్కడ మ్యూజిక్ ఉంది, వెదర్, అలా ఇక్కడ మీకు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ అయితే నేను చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకొని ఎలా యూజ్ చేయాలని. ఫ్రెండ్స్, యాప్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఎలా ఉంటుంది ఇక్కడ చూడవచ్చు. మీకు Ptron ఫిట్ ప్లస్ అనే యాప్ అయితే నేమ్ అయితే ఉంటుంది, ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి డిస్టెన్స్ ఉంది, అలా క్యాలరీస్, గోల్ అని ఉంది, అలా ఇక్కడ మీకు మై హెల్త్ రేటింగ్ అని ఉంది. అలా ఇక్కడ మీకు ఇక్కడ నుంచి మీరు యాప్ నుంచి మీరు హార్ట్ రేట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ స్టార్ట్ మెజరింగ్ అని ఉంది కదా, స్టార్ట్ మెజరింగ్ మీద క్లిక్ చేసి మీకు అయితే హార్ట్ రేట్ అయితే మెజర్ అవుతుంది వాచ్లో. ఇప్పుడైతే నేను ఫింగర్ పెట్టాను చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే 80 అయితే ఉంది. ఇక్కడ నాకు వాచ్లో 80 చూపిస్తుంది, అలాగే యాప్లో కూడా 80 అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మీరు హార్ట్ రేట్ అయితే చెక్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ మీకు స్లీప్ అని ఉంది, ఇక్కడ మీకు డీప్ లైట్ అవేక్ అని ఉంది, అలా ఇక్కడ మీకు హెల్తీ హ్యాబిట్స్ అని ఉంది. ఇక్కడ మీరు ఫస్ట్ లాగిన్ అవ్వమని చెప్తుంది. నేనైతే ఓన్లీ కనెక్ట్ చేశాను, బట్ Ptron యాప్లో లాగిన్ అవ్వలేదు. అలా ఇక్కడ మీకు స్పోర్ట్స్ అని ఉంది, మీరు రన్నింగ్, వాకింగ్, అలాగే మీకు రైడింగ్ ఇక్కడైతే కనపడుతుంది. మీరు రైడింగ్ చేసేటప్పుడు ఇక్కడ మీరైతే పెట్టుకోవాలి. బట్ ఫస్ట్ అయితే మీరు లాగిన్ అవ్వాలి. నేనైతే లాగిన్ అవ్వలేదు, ఇక్కడ చూడవచ్చు లాగిన్ అవ్వలేదు, అందుకే నాకు చూపించట్లేదు. బట్ మీరు ఒకవేళ లాగిన్ అయితే మీకు యాప్ స్పోర్ట్స్ అయితే మీకు కనపడతాయి. అలా ఇక్కడ మీకు సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ యాప్లో మీకు ఇక్కడ ఫైండ్ అని ఉంది, ఇక్కడ మీకు చూడవచ్చు. ఫైండ్ మీద క్లిక్ చేస్తే వాచ్ అయితే రింగ్ అవుతుంది, స్టాప్ మీద క్లిక్ చేసి ఆగిపోతుంది. అలా ఇక్కడ మీకు రిమోట్ షట్టర్ కూడా ఉంది, మీకు కెమెరాని ఈ వాచ్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడైతే 3 seconds తీసుకుని క్యాప్చర్ అయితే చేస్తుంది ఫోటోని. ఇక్కడ చూడవచ్చు ఫోటో అయితే క్యాప్చర్ అయిపోయింది. ఇక్కడ మీకు ఫోటో అవుతుంది, మీకు డైరెక్ట్ మీకు గ్యాలరీలోకి అయితే వెళ్తుంది. అలా ఇక్కడ మీకు నోటిఫికేషన్ సెట్టింగ్ అని ఉంది, ఇక్కడ చూడవచ్చు. మీరు ఏ యాప్కి నోటిఫికేషన్ సెట్ చేసుకోవాలనుకుంటారో మీరైతే సెట్ చేసుకోవచ్చు. కాల్ రిమైండ్, అలా ఎస్ఎంఎస్ రిమైండింగ్, అలా ఇక్కడ మీకు ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, అలా మీకు అయితే ఉన్నాయి, స్కైప్ కూడా ఉంది. మీరు వీటికి కూడా మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ మీకు ఫ్రీక్వెంట్ కాంటాక్ట్స్ అంటే మీరు మీ వాచ్లో కాంటాక్ట్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కాంటాక్ట్స్ ఉంది కదా, ఇక్కడ మీరు ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి మీరు కాంటాక్ట్ని ఇక్కడ యాడ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇందులో ఇంపోర్ట్ అయిపోతాయి. మీరు డైరెక్ట్ ఈ వాచ్ నుంచి మీరు కాంటాక్ట్స్ కనబడితే ఇక్కడ నుంచి కాల్స్ అయితే చేయొచ్చు, ఈ మొబైల్ మీ పాకెట్లో పెట్టుకుని అయినా. అలా ఇక్కడ మీకు డైల్ సెట్టింగ్ ఉంది, అలా ఇక్కడ మీకు రీసెట్ డివైస్ ఉంది, అలా ఇక్కడ మీకు రిమూవ్ ఉంది, వాచ్ని రిమూవ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీకు ఏదైనా అప్డేట్ వస్తే ఓటీ అప్డేట్ ఉంది కదా, అప్గ్రేడ్ ఇక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకిందే యాప్లో అయితే మీకు ఎక్కువ ఫీచర్స్ అయితే ఏం లేవు. మనకి కొన్ని వేరే వాచెస్లో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, బట్ ఇది మీకు బడ్జెట్లో వస్తుంది కాబట్టి మీకు అయితే ఎక్కువ అయితే ఫీచర్స్ అయితే ఏం లేవు. అలాగే మీరు వాచ్ ఫేసెస్ మార్చుకోవాలంటే ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. ఇక్కడ ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, మీకైతే వాచ్ ఫేసెస్ అయితే మారుతాయి. ఇక్కడ చూడవచ్చు, మీకు జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు వాచ్ ఫేసెస్ అయితే మారుతాయి. ఇక్కడ మీకు యాపిల్ వాచ్ అల్ట్రా వాచ్ ఫేస్ ఉంటుంది కదా, మీకైతే అలా ఉంది. మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే మీరైతే జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకైతే వాచ్ ఫేసెస్ అయితే మారుతున్నాయి. నేను కాల్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఏదైనా మీరు నెంబర్ కాల్ చేయాలనుకుంటే ఏం లేదు, జస్ట్ కాల్ అయితే ఇలా చేయొచ్చు. మీకు మీ మొబైల్ చేయొచ్చు, డైరెక్ట్ అయితే మీకు వెళ్తుంది. ఇలా అయితే మీకు కాల్ అయితే మీరైతే చేయొచ్చు వాచ్ నుంచి అయితే. ఒకవేళ మీకు ఈ వాచ్కి కాల్ వస్తే మీకు ఎలా ఉంటుంది ఇప్పుడైతే నేను చూపిస్తాను. చూడొచ్చు, మీకు ఒకవేళ వాచ్కి కాల్ వస్తే మీకైతే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మీకైతే
ఈ వాచ్కి ఒకవేళ ఫోన్ వస్తే మీరు ఇక్కడ నుంచి ఆన్సర్ చేయొచ్చు, కట్ చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, Ptron సంబంధించిన Ptron x12n బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్ అయితే. ఇందులో నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే నాకు బడ్జెట్ అని చెప్పొచ్చు. మనకు ఒక 1200లో ఈ వాచ్ అయితే వస్తుంది. బట్ ఈ 1200కి అయితే ఇది 100% వర్త్ అని చెప్పొచ్చు. మీకు 1200 వాచ్ యూస్ చేస్తున్నట్లయితే ఉండదు. ఒకవేళ మీరు తీసుకుంటే మాత్రం మీకు ఒక 2000 నుంచి 3000 మధ్యలో ఉండే వాచెస్ ఎలా ఉంటాయో మీకు అయితే ఖచ్చితంగా అలా అయితే ఉంటుంది. నాకు బిల్ క్వాలిటీ కానీ అలాగే ఇందులో మీకు ఫీచర్స్ కానీ మీకు చాలా బాగుంటాయి. ఇందులో మీకు మీ మొబైల్ కెమెరా అనేది దీని నుంచి అయితే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. షట్టర్ బటన్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే మీ మొబైల్ అయిన మ్యూజిక్ను కూడా దీంట్లో నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. బ్లూటూత్ కాలింగ్ నాకైతే చాలా బాగుంది. బ్లూటూత్ కాలింగ్ చేసి మాట్లాడేటప్పుడు స్పీకర్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. మనకి స్పీకర్ క్వాలిటీ కూడా కొంచెం లౌడ్గా ఉంది. అలాగే మనం మాట్లాడింది వాళ్ళకు కూడా క్లారిటీగా అయితే వినపడుతుంది. ఒకవేళ మీరు ట్రాఫిక్ ఏరియాలో అయితే మీకు కొంచెం అంత క్లారిటీగా అయితే వినపడకపోవచ్చు. బట్ నార్మల్గా ఉండే ప్రదేశంలో మాత్రం మీకు కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే ఇందులో మీకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఇందులో 100+ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. మీరు ఈ వాచ్ నుంచి వాచ్ ఫేసెస్ అయితే మార్చుకోవచ్చు. అలాగే ఇందులో మీకు 100+ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి. మీరు చాలా స్పోర్ట్స్ మోడ్స్ యూస్ చేసుకోవచ్చు. మీరు జిమ్కి వెళ్ళినప్పుడు వాకింగ్, రన్నింగ్ అలాంటివి మీరైతే చాలా అయితే యూస్ చేసుకోవచ్చు. నాకైతే బడ్జెట్లో మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. అలాగే ఇందులో మీకు IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్ వాటర్లో పడేసిన మీకైతే ఈ వాచ్కి అయితే ఏం కాదు. అలాగే ఇందులో మీకు సైడ్స్కి అయితే క్రౌన్ అయితే ఉంటుంది. మీరు యాపిల్ వాచ్లో క్రౌన్ ఎలా యూస్ చేస్తారో అలా అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే ఈ క్రౌనే మీకు బటన్ లాగా అయితే యూజ్ అవుతుంది. మీకు బ్యాక్ బటన్ మీకు పవర్ ఆఫ్ చేయడానికి, ఆన్ చేయడానికి మీకు అయితే ఈ బటన్ ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే దీంట్లో మీకు చాలా కలర్స్ అయితే ఉంటాయి. బ్లాక్ అండ్ గోల్డ్ అయితే తీసుకోండి. నాకైతే ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు సైడ్స్ మొత్తం మీకు వాచ్లో మీకు గోల్డ్ అయితే ఉంటుంది. స్టార్స్ బ్లాక్ అయితే ఉంటాయి. మీరు ఈ వాచ్ పెట్టుకున్నప్పుడు కూడా మీకు 1200 వాచ్ పెట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. మీకు 2000 నుంచి 3000 మధ్యలో వాచెస్ ఉంటాయి కదా, స్మార్ట్ వాచెస్. ఆ బడ్జెట్లో మీరు యూజ్ చేస్తున్నట్లయితే ఉంటుంది. మీరైతే ఒకసారి అయితే దీన్ని అయితే లుక్ చేయండి. మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 1200 అనుకుంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారుగా ఫ్రెండ్స్, Ptron సంబంధించిన బడ్జెట్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్ అయితే. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో అయితే ఉంటుంది. మన ఛానల్ సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.